దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషులకు మరణశిక్ష విధిస్తూ ఎన్ఐఏ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మరింత సమాచారాన్ని మరింత వివరాలని మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. నేరం రుజువైన 5 దోషులకు మరణశిక్ష విధిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం కొద్దిసేపటి క్రితమే తీర్పు వెల్లడించింది. ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించిన శిక్షల ఖరారు ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్ఐఏ వాదనతో ప్రత్యేక న్యాయస్థానం ఏకీభవించింది. ఎన్ఐఏ అంటే ప్రధానంగా దేశంపై యుద్ధం ప్రకటించడం, అదేవిధంగా హత్యా నేరం, ఈ 2 నేరాలపైన కూడా తీవ్రంగా పరిగణించాలని ఎన్ఐఏ వాదించింది. దీంతో ఏకీభవించిన ప్రత్యేక న్యాయస్థానం దోషులందరికీ మరణశిక్ష విధించింది. వీరికి సంబంధించిన కొద్దిసేపటి క్రితం ఈ తీర్పును వెల్లడించింది. ప్రధానంగా ఈ సుదీర్ఘమైన వాదనల అనంతరం ఎన్ఐఏ కూడా దీనికి సంబంధించిన వాదనలన్నీ కూడా ఎన్ఐఏ తీవ్రంగా తీసుకుంది. ఆ తర్వాత ఎందుకంటే తీవ్రంగా పరిగణించాలని ఎన్ఐఏ వాదించింది. ఎందుకంటే సుమారు 19 మంది ఇందులో 19 మంది మరణించారు. ఆ తర్వాత 131 మంది గాయపడ్డారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన అనేక విషయాలను కూడా ఎన్ఐఏ పరిగణలోకి తీసుకుని దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నింటినీ కూడా న్యాయస్థానం ఎదుట ఆధారపరిచింది. సాంకేతిక ఆధారాలను, భౌతిక ఆధారాలను, అదేవిధంగా శాస్త్రీయపరమైన ఆధారాలు, వీటన్నిటిని కూడా తీసుకున్న తర్వాత ఎన్ఐఏ విజయం సాధించింది. ఒక దేశ చరిత్రలో ఒక సంచలనమైన తీర్పు ఈరోజు నమోదైంది. ప్రధానంగా ఉగ్రవాద కేసుల్లో ఒక హెచ్చరిక లాగా ఇచ్చే ఒక తీర్పును ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చింది. అయితే ఉదయం కూడా శిక్షల పైన దీనికి సంబంధించిన వాదనలు వచ్చాయి. ఆ తర్వాత ఈ శిక్షలకు సంబంధించిన వాదనల్లో ఎన్ఐఏ అందరికీ కూడా మరణశిక్ష విధించాలని ఎన్ఐఏ కోరింది. అయితే నిందితులను కూడా న్యాయమూర్తి దీనికి సంబంధించిన వాదనలు ఏమైనా వినిపించాలనుకుంటున్నారా, ఎన్ఐఏ మాత్రం కోరుతుంది. మీరేమైనా చెప్పదలుచుకుంటున్నారా అన్నప్పుడు ఈ నిందితులు ఎవరు కూడా తమ వాదనలు వినిపించలేదు. తాము చెప్పదలుచుకున్నది ఏం లేదు, చట్ట ప్రకారం ఏం చేయాలో చేసుకోవచ్చునని వారు పేర్కొన్నారు. వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆ న్యాయస్థానం వారందరికీ కూడా దోషులుగా ఇప్పటికే తేల్చినటువంటి న్యాయస్థానం వారందరికీ కూడా మరణశిక్ష విధించింది. వారందరినీ కూడా దీనికి సంబంధించి ఇంకా ప్రక్రియ అంతా కూడా కొనసాగిన తర్వాత దీనికి సంబంధించి ప్రధానంగా ముందు ఇప్పుడు సెషన్స్ కోర్టు హోదాలో ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఈ తీర్పు వెల్లడించింది. కాబట్టి ఇదంతా కూడా మరణశిక్ష విధించింది. కాబట్టి దీని తీర్పును హైకోర్టు ధృవీకరించాల్సి ఉంటుంది. హైకోర్టు ఈ తీర్పును ధృవీకరించిన తర్వాత ఈ ఉరిశిక్ష అనేది ఖాయమవుతుంది. అయితే ఆ తర్వాత నిందితులకు ఇంకా మళ్ళీ అప్పీల్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది హైకోర్టుకు. ఆ తర్వాత ఒకవేళ దాని తర్వాత హైకోర్టు కూడా దీన్ని ధృవీకరించినట్లయితే సుప్రీంకోర్టు కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్రపతికి కూడా మరణశిక్ష క్షమాభిక్ష కోసం వెళ్తుంది. ఇదంతా కూడా ప్రక్రియ అయిన తర్వాత కూడా చివరి వరకు కూడా నిందితులకు ఒకవేళ ఊరట కలిగించినట్లయితే, ఒక ఎన్ఐఏ విజయం సాధించినట్లయితే వారిని ఉరిశిక్షే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఇండియన్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థ దీనికి సంబంధించిన పేలుళ్లకు పాల్పడ్డట్టుగా ఒక గతంలోనే సుదీర్ఘమైన వాదన జరిగింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లో జరిగినటువంటి జంట పేలుళ్లు జరిగాయి. దీనికి ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఒక అలజడి సృష్టించింది. ఒక సంచలన వ్యాప్తంగా జరిగింది. 18 మంది మరణించారు. అందులో ఒక 7 నెలల గర్భిణి కూడా ఉంది. కాబట్టి అందులో ఉన్నట్టు గర్భంలో ఉన్నట్టు పిండం కూడా ఒక మరణించినట్టుగా, అంటే మొత్తం 19 మంది మరణించినట్టుగా ఎన్ఐఏ పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత 131 మంది గాయపడ్డారు. అనేక మంది ఇప్పటికీ కూడా కోలుకోలేని పరిస్థితులు ఉంది. ఒకవేళ వారు బాగా కోలుకున్నప్పటికీ సరైన ఉద్యోగాలు లేక వారి జీవితం అంతా అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంది. వీటన్నింటిని కూడా న్యాయస్థానం పరిగణలోకి చేసుకుంది. ఒక తీవ్రమైన నేరంగా, కేవలం ఒక దేశంపైనే యుద్ధాన్ని ప్రకటించేలాగా, ఇండియన్ ముజాహిదీన్ ఒక వ్యవస్థాపక ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం, దేశ యువతలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేయాలని ఒక ఉద్దేశంతో దీన్ని ఒక ఇండియన్ ముజాహిదీన్ అనే సంస్థ సుమారు 10 సంవత్సరాలుగా దాదాపు 20 పేలుళ్లకు పాల్పడింది. గతంలో కూడా హైదరాబాద్లో లుంబిని పార్క్, గోకులు చాట్లో కూడా ఇదే విధంగా పేలుళ్లకు పాల్పడింది. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై, పూణే, బీహార్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా దాదాపు 20కి పైగా పేలుళ్లకు పాల్పడింది. అయితే మొట్టమొదటిసారిగా ఈ కేసు ఈ రోజు రుజువైంది. అయితే గతంలోనే కేసు రుజువైన తర్వాత శిక్షల ఖరారు కోసం కూడా సుదీర్ఘమైన వాదనలు జరిగిన తర్వాత న్యాయస్థానం ఈ రోజు దీనికి ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. అయితే నిందితులంతా కూడా ఇంకా ప్రస్తుతం కోర్టులోనే ఉన్నారు. అయితే ఇప్పటికిప్పుడే తీర్పు అమలు అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి హైకోర్టు ధృవీకరించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం వారెంట్ పైన వారిని జైలుకు తరలిస్తారు. అయితే ప్రస్తుతం ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానమే జైల్లో ఉంది. కాబట్టి మళ్ళీ నిందితులు 5 నిందితులు ప్రధానంగా యాసిన్ బత్కాల్, అసదుల్లా అఖ్తర్, తెహసీన్ అఖ్తర్, వకాస్,
ఐజాజ్ షేక్ ఐదుగురు కూడా ప్రస్తుతానికి ఉన్నారు. వీరంతా కూడా జైల్లోనే ఉన్నారు. వీరందరికీ కూడా శిక్ష ఖరారైంది. ప్రస్తుతం వాళ్ళు జైల్లో కొనసాగుతున్నారు. అయితే ఇందులో ప్రధాన నిందితుడైనటువంటి ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు రియాజ్ బత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతను ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నట్టుగా ఎన్ఐఏ చెప్తుంది. అయితే ఎన్ఐఏ తరపున వాదనలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ దృష్టికి తీసుకెళ్లింది. అయితే పాకిస్తాన్ మాత్రం రియాజ్ బత్కల్ తమ దేశంలో లేడని పదే పదే చెప్తుంది. మొత్తానికి ఇంటర్పోల్ సహకారం కూడా ఎన్ఐఏ తీసుకుంది. రియాజ్ బత్కల్ అరెస్ట్ కోసం ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసింది. అయితే ఇంకా పరారీలో ఉన్నందున ఒకవేళ రియాజ్ బత్కల్ మళ్ళీ అరెస్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించిన విచారణ ప్రక్రియ మళ్ళీ కొనసాగనుంది. అయితే ఇప్పటికీ మరికొంతమంది కూడా ఇంకా ఉన్నట్టే కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ఆర్థిక సహకారం ఎవరు ఇచ్చారనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. అరబ్ దేశాల నుంచి హవాలా ద్వారా నిందితులకు సొమ్ము ముట్టినట్టుగా తేలింది. రియాజ్ బత్కల్ ఆదేశాల మేరకు సొమ్ము వచ్చినట్టుగా తెలిసింది. అయితే సొమ్ము ఎవరి ద్వారా వచ్చిందనేది ఇంకా ప్రధాన నిందితులు దాని వెనుక ఉన్న నిందితులు ఎవరో తేలాల్సి ఉంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి పేలుడు పదార్థాలు మంగళూరులో అసదుల్లా అఖ్తర్కు ఇచ్చినట్టుగా ఎన్ఐఏ పేర్కొంది. అయితే ఆ పేలుడు పదార్థాలు ఇచ్చిన వ్యక్తి ఎవరో కూడా ఇంకా తేలాల్సి ఉంది. అయితే మరికొందరు నిందితులు కూడా ఉన్నారు. అయితే మొత్తానికి ఇప్పటివరకు అరెస్ట్ అయిన 5 నిందితులకు మాత్రం ఒక మరణ శిక్ష విధించింది. ఒక సంచలన తీర్పు. దేశంలో కొన్ని అరుదైన తీర్పుల్లో ఒక తీర్పుగా ఉంది. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసే విధంగా, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఒక భంగం కలిగించే విధంగా దోషులు ఈ నేరానికి పాల్పడ్డట్టుగా కోర్టు అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది.